వార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియులారా, ఇది క్రైస్తవ ప్రభావానికి సంబంధించిన మాటలని మనం గత వారంలోనే విన్నాం. కాబట్టి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు తప్పకుండా ప్రభావాన్ని కనుపరచాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అలాగూ కనుపరిచే రెండు విషయాలను, సంగతులను ప్రభు మనకి కొండ మీద ప్రసంగంలో పరిచయం చేశాడు. అది ఉప్పు, రెండవది వెలుగు. ఉప్పు అనేది రుచినిచ్చేదని, వెలుగు అనేది బయలుపరిచేదని, వెలుగిచ్చేదని మనం ఇప్పటికే నేర్చుకున్నాం. అయితే ఉప్పుగా కుటుంబములో మన ప్రభావం ఉండాలి, సంఘములో మన ప్రభావం ఉండాలి, సమాజంలో కూడా మన ప్రభావం ఉండాలి. మన ప్రభావం లేకపోతే మనం ఈకాబోదు అనుభవంలో బ్రతుకుతున్నట్టు లెక్క. ఈకాబోదు అంటే అర్థం ఏంటి? ప్రభావము పోయినవాడు. కాబట్టి ప్రభావం పోయిన వాళ్ళు ఇంకేం ప్రభావం చూపలేరు. ప్రభావం పోయిన వాళ్ళు ప్రభావం చూపలేరు. ప్రభావం చూపకపోతే వారితో సహవాసం చేసే వారికి సారం వెళ్ళదు. వారితో సహవాసం చేసే వారికి సారం వెళ్ళకపోవటమే కాదు, వెలుగు కూడా వెళ్ళదు. అంటే వారి దగ్గరికి ఎవరొచ్చినా వెలిగించబడలేరు. వారితో ఎవరు కలిసినా వారి జీవితం ప్రభావితం అవ్వదు. అదే గుర్తు. మరి మన క్రైస్తవ జీవితంలో ఇప్పటి వరకు ఎంతమందిని మనం ప్రభావితం చేశాం అన్నదానికే ఇది ప్రశ్న. దానికి మనం జవాబు చెప్పుకోవాలి. రక్షించబడి మన సీనియారిటీని సంవత్సరాల లెక్కలో చెప్పొచ్చు. మనం ఉప్పుగా, వెలుగుగా ఉన్నాం. ఉప్పు దేంట్లో కలుస్తుంది? కూరలోనా, పాలల్లోనా, నీళ్ళల్లోనా, బిర్యానీలోనా? దేంట్లో కలుస్తుంది ఉప్పు? దేంట్లో అయినా కలుస్తుంది. అలాగే వెలుగు ఎక్కడ వెలుగిస్తుంది? ఇంట్లోనా, రోడ్డు మీద, వీధిలోనా? ఎక్కడ వెలిగిస్తుంది? ఎక్కడైనా వెలిగిస్తుంది. మరి ఉప్పుగా, వెలుగుగా దేవుడు మనలను పెట్టినప్పుడు మన ఇంటి వాళ్ళకి ఎందుకు సారం వెళ్ళటం లేదు? ఉప్పుగా దేవుడు మనలను పెట్టినప్పుడు మన సమాజంలోనికి సారం ఎందుకు వెళ్ళటం లేదు? ఉప్పుగా దేవుడు మనల్ని పెట్టినప్పుడు సమాజంలోనికి ఎందుకు సారం వెళ్ళటం లేదు? సంఘంలోనికి ఎందుకు సారం వెళ్ళటం లేదు? వెలుగుగా దేవుడు మనల్ని పెట్టినప్పుడు మన ఇంట్లోనికి ఎందుకు వెలుగు పట్టలేదు? రెండవది, మన సమాజంలో ఎందుకు వెలుగు పడటం లేదు? మూడవది, సంఘములో ఎందుకు వెలుగు పడటం లేదు? ఎందుకు పట్టలేదు అంటే, ఈ రాత్రి దేవుని వాక్యములో ప్రధానమైన ఒక కారణం నేను మీకు చూపించి దాని కింద ఒక 4 కారణాలు చెప్పాలని కోరుతున్నాను. ఇవి మనలో ఉన్నంత కాలం మన సారము మరొకరికి వెళ్ళదు, మన వెలుగు మరొకరికి వెళ్ళదు. కాబట్టి నీ అంతట నువ్వు చర్చికి వస్తావు, కూర్చుంటావు, లేచిపోతావు, అంతే. నీ ఉద్యోగస్తుడు కానీ, నీ తోటి విద్యార్థి కానీ, నీ ఇంటి వాళ్ళు కానీ, వాళ్ళ మీద ఏ ప్రభావం పడదు. ఎందుకు పడదంటే, ఇదిగో ఇప్పుడు కారణాలు చూస్తాం రండి. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20
1వ వచనాన్ని చదువుదాం. అందరూ స్వంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను. ఇక్కడ పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో నలుగురు వ్యక్తులను ముందు పెట్టాడు. ఆ నలుగురు మొదటిగా ఎవరు అంటే యేసు ప్రభు, తర్వాత ఎవరు అంటే పౌలు, తర్వాత ఎవరు అంటే తిమోతి, తర్వాత ఎవరు అంటే ఎపఫ్రదీతు. అంతేనా? ఎపఫ్రదీతు నలుగురు. ఈ నలుగురికి 4 సీక్వెన్సులు ఉన్నాయి. మొదటిగా దేవుడు మనిషి అయ్యాడు. రెండవదిగా ఒక పరిపూర్ణమైన యూదుడు. మూడవదిగా సగం యూదుడు సగం అన్యుడు. నాలుగవదిగా పూర్తిగా అన్యుడు. ఈ నలుగురు వ్యక్తులు ఇందులో కనపడతారు. పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన యూదుడు, సగం యూదుడు సగం అన్యుడు ఎవరు? తిమోతి. పరిపూర్ణమైన అన్యుడు ఎవరు అంటే ఎపఫ్రదీతు. ఈ నలుగురు అంటే దేవుడుగా యేసు ప్రభు భూలోకానికి వచ్చి ప్రభావం చూపాడు. ప్రారంభంలో సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నప్పటికీ తర్వాత ప్రభు ద్వారా మారి ఒక నికార్సైన యూదుడుగా పౌలు కూడా ప్రభావాన్ని చూపాడు. ఆ తర్వాత తండ్రేమో అన్యుడు, తల్లేమో యూదురాలు, తండ్రి అన్యుడు, తల్లి యూదురాలు, తిమోతి. అతడు కూడా ప్రభావాన్ని చూపాడు. తర్వాత ఎపఫ్రదీతు పూర్తిగా అన్యుడు, అతడు కూడా ప్రభావాన్ని చూపాడు. ఈ 4 ఉదాహరణలు ఈ పత్రికలో చెప్పి ఆయన ఇలాగ అంటున్నాడు, ఎందుకు మీరు ప్రభావం చూపలేకపోతున్నారు అని అంటే ఏంటి? 21వ వచనంలో అబ్జర్వేషన్ చెప్పాడు. ఏంటి అబ్జర్వేషన్? చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని. ఓకే, అది రీజన్. అబ్జర్వేషన్ అది. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. సొంత కార్యాలంటే కుటుంబం, చదువు, వ్యాపారం, ఉద్యోగం, తన స్వంతానికి ఏది పనికొస్తుందో అది అయ్యే చూసుకుంటున్నారు. కానీ ఏం చేయట్లేదు? యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. మీకేమనిపిస్తుంది ఈ వచనం చదివినప్పుడు? మీరు దీని కింద బతుకుతున్నారు అనిపిస్తుందా? లేకపోతే లేదు నువ్వు యేసు ప్రభు కార్యాలు కూడా చూస్తున్నావు అనిపిస్తుందా? ఎవరికాళ్ళే జవాబు చెప్పుకోండి. దేని కింద బ్రతుకుతున్నాం మనం? అంటే ఈ వెలుగును, ఈ సారాన్ని అడ్డుకునేది ఏంటి అంటే స్వార్థం. ఎవరైతే స్వార్థపూరితంగా బ్రతుకుతారో, నా చదువు, నా కుటుంబము, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా పరిస్థితి, నేను నా పిల్లలు, నేను నా భార్య, నేను నా ఉద్యోగము, నేను నా ఇల్లు అన్నట్లు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ఎవరి మీద ప్రభావం చూపలేరు. లేచిన దగ్గర నుంచి పన్నుకునేదాకా నీ పనులే అయితే ఇంకెప్పుడు ఎవరి మీద ప్రభావం చూపిస్తావు? ఎవరి మీద పడుతుంది ఆ ప్రభావం? గతంలో నేను ఈ ఉదాహరణ చెప్పాను, అయినా సందర్భాన్ని బట్టి మళ్ళీ చెప్తున్నా. 18 సంవత్సరాల వయసులో ఎలీనా ఇవాన్ అనే అమ్మాయి యూనివర్సిటీ క్యాంపస్లో ఎంటర్ అయింది. ఆమె యూనివర్సిటీ క్యాంపస్లో ఎంటర్ అయినప్పుడు ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో అప్పటికే 10 ఏళ్ల నుంచి, 7 ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి, 6 ఏళ్ల నుంచి చదివే ముదిరిపోయిన యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, గుట్కాలు వేసుకునేవాళ్ళు. యూనివర్సిటీనే అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చుకున్న వాళ్ళు. ఈ అందమైన అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా 3 ఏళ్లే ఉందంట క్యాంపస్లో. 21వ సంవత్సరానికి యూనివర్సిటీ వదిలేసింది. ఆమె యూనివర్సిటీ వదిలేసే టైంకి
ఆమెకు మార్కులు వేసే ప్రొఫెసర్లు ఆమె ముందు సిగరెట్ తాగటానికి భయపడేవాళ్ళు. ఆడపిల్లలను గేలి చేసే మగపిల్లలు ఆమెకు ఎదురై సిగరెట్లు వెనక పెట్టుకునేవాళ్ళు. అరే ఎలీనా వస్తుందిరా, పక్కన పెట్టు, పక్క జరగరా అనేవాళ్ళు. సన్నగా రివటలాగా అందంగా సౌందర్యంగా ఉండే ఆ అమ్మాయి ఒక్కతి ఆ ముదిరిపోయిన యవనస్తులందరినీ, తనకంటే వయసులో పెద్దవాళ్ళైన యవనస్తులందరినీ, సహజంగా ఆడపిల్లలను చూస్తే వ్యంగ్యమైన కామెంట్లు చేసే యవనస్తులందరినీ మాట మాట్లాడకుండా ప్రభావితం చేసింది. అంటే ఎంత డిగ్నిఫైడ్గా బట్టలేసుకునేదో, ఎంత సౌమ్యంగా మాట్లాడేదో, ఎంత మితంగా మాట్లాడేదో. ప్రారంభంలో కామెంట్లు వేశారు. వాళ్ళ వైపు ఆవిడ చూసే చూపంట వాళ్ళ గుండెల్లో గుణపంలాగా దిగిపోయేదంట. మామూలుగా అయితే ఆడపిల్లలు ఏమంటారు, చూస్తుంటే ఏంటి చూస్తున్నావు అంటారు. కానీ అమ్మాయి చూసే చూపుకి ఆ పెద్ద ఆజానుబాహుల్లాగున్న, ఆ కరడుగట్టి నేరస్తుల్లాగా ఉన్న వాళ్ళందరూ కంపించిపోయేవాళ్ళంట. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. నిన్ను చూసి కాలేజీలో వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారంటే నీలో వెలుగు చూడలేదు వాళ్ళు, నీలో సారం చూడలేదు వాళ్ళు. పనికిమాలిన జోకులు వేస్తున్నారంటే నీలో వెలుగు చూడలేదు వాళ్ళు. ప్రభు అన్నాడు, లోకానికి మీరే ఉప్పు, మీరే వెలుగు. జాగ్రత్త, మీ సారం పోతే మీరు తొక్కబడడానికి పనికొస్తారు, ఇంక వేరే దానికి ఏం పనికిరారు. వెలుగు లేకపోతే అది భయంకరమైన స్థితిలోనికి దిగజారిపోతారు. తర్వాత 6వ అధ్యాయంలో మనం ఆ మాట చూసాం. వెలుగు చీకటి అయితే అది ఎంతో భయంకరం. మరి మన క్రైస్తవ జీవితంలో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరినీ, యూత్ అందరినీ, ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నాను, నీ ప్రభావం ఎవరి మీదైనా పడిందా? నీ చదివే కాలేజీలో, యూనివర్సిటీలో, నువ్వు పనిచేసే స్థలంలో ప్రభావం పడిందా? కాబట్టి సోదరులారా, సోదరీలారా, ఇది తీవ్రమైన సమయం. ప్రభావం లేని క్రైస్తవం అదేం క్రైస్తవ్యం అండి? స్విచ్ చేశారు, లైట్ వెలగాలి, వెలగలేదంటే చూస్తారు, కనెక్షన్ చూస్తారు. వెలగట్లేదంటే ఏమంటారు చెప్పండి? మాడిపోయింది అంటారు. మాడిపోయిన దాన్ని ఎందుకు ఉంచుతారు? అక్కడ తీసేస్తారు. దేవుడు కూడా ఒకవేళ మాడిపోయిన వాళ్ళు కొంతమందిని తీసేస్తాడేమో, చెప్పలేం. ఎందుకు ఉంచాలి మాడిపోయిన వాళ్ళని భూమి మీద? ప్రభావం కనబరచడానికి ప్రభు మనల్ని భూలోకంలో ఉంచితే మన ప్రభావం ఎందుకు పట్టలేదు? నీ తోటి ఉద్యోగస్తుని మీద, నీ కుటుంబ సభ్యుల మీద, నీ సమాజంలో ఎందుకు పట్టలేదు అంటే నీ స్వార్థమే సరిపోయింది. ఉదయం లేచిన దగ్గర సాయంత్రం పండుకునేదాకా. ఆ మాట ఎంత బాగా అన్నాడండి. 21వ వచనం మళ్ళా చదవండి. అందరూ అంటే ఎంత పర్సెంట్? 100%. అందరూ సొంత కార్యాలు చూస్తున్నారు, కానీ ప్రభు కార్యాలు చూడలేదు. ఇప్పుడు మనం అందరిలో ఉన్నామా, ఈ నలుగురిలో ఉన్నామా? అదే ప్రశ్న. అందరిలో ఉంటే తొక్కబట్టడానికి పనికొస్తాం, తీసి అవతల పాడేయటానికి పనికొస్తాం, అంతే. ఇంకెందుకు పెట్టుకోవాలి? వెలుగివ్వని దీపాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? దీపం ఉందే వెలుగివ్వడానికి కదా.
రుచినివ్వని ఉప్పును కూరలోకి ఎందుకు వాడతారు? రోడ్డు వేయడానికి వాడతారు, తొక్కబడడానికంటే అది అర్థం. కాబట్టి మన ప్రభావం లేకపోతే అంతే కదా జరిగేది. అది జరగకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ 2023 ఆలోచన చేయండి. మన పక్కనోళ్ళు, మన తోటోళ్ళు, మన బంధువులు ఎంతో మంది దాటిపోయి వెళ్ళిపోయారు. నీ వయసులో ఉన్న వాళ్ళు కూడా దాటి వెళ్ళిపోయారు. అపాయాల్లో కొందరు, యుద్ధంలో కొందరు, అనారోగ్యాల్లో కొందరు, అకస్మాత్తుగా కొందరు, ఎంతోమంది దాటి వెళ్ళిపోయారు. మరి మనం ఎందుకున్నాం? మన గొప్పతనాన్ని బట్టా, ప్రభు ఎదురు చూడటాన్ని బట్టేగా. మన ద్వారా సారం వెళ్ళాలని, మన ద్వారా వెలుగు వెళ్ళాలని. మరి ప్రభావం చూపకపోతే ఉపయోగం ఏముంది? ప్రభావం చూపని మొట్టమొదటిది అర్థమైంది కదా. ప్రభావం చూపలేకపోతే కారణం ఏంటి? స్వార్థం. ఎవరిలోనైతే స్వార్థం ఉంటుందో వాళ్ళు ప్రభావం చూపలేరు. రెండవ ఉదాహరణ, రెండవ వాక్య భాగం. దీని కింద ఒక 4 రకాలైన వ్యక్తులను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. రండి. మొదటి మాట, ఆదికాండం మొదటి పుస్తకంలోకి వెళ్దాం. 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనానికి రండి. లోతు బయటకు వెళ్ళి మాటలాడి లెండి రండి చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడు? పెద్దగా చెప్పాలి. అది చాలా మందితో ఉన్న సమస్య ఏంటో తెలుసా? కుటుంబములోనే వాళ్ళకి విలువ లేదు. భార్య వాళ్ళ మాట ఎందు, పిల్లల వాళ్ళ మాట ఎనరు. ఎందుకెనరు అంటే ద్వంద్వ వైఖరి, డబుల్ స్టాండర్డ్స్. వీరి ప్రభావం వాళ్ళ మీద పడదు. ఈయనేమో సీరియస్గా చెప్తున్నాడు, లెండి ఈ చోటు విడిచిపెట్టరండి అంటే అల్లుళ్ళు ఏమంటున్నారు చెప్పండి? ఎగతాళంటే ఒకసారి చెప్పండి ఎట్ట చేస్తుంటారు వాళ్ళు? జస్ట్ ఊరికి ఒక ఇమాజిన్ చేసి చెప్పండి, ఎగతాళండి ఎట్ట చేస్తుంటారు? రే తమ్ముడు చూడరోయ్, మామకి తెక్కెక్కినట్టుంది. రే తమ్ముడు చూడరోయ్, మనోడే జోక్ చేస్తున్నాడు. అంతే కదా. అల్లుళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునేది ఎట్లా ఉండి, కన్ను కొట్టేది ఒకడు, ఇది ఎలా చెప్తాడా, నాలుకలాగా ఎగరేసేది ఒకడు. ప్రియులారా జాగ్రత్త. నీ జీవితములో సారం పోతే నీ ఇంటోళ్లే నీ మాట వినరు. అదే గుర్తు. యు లూజ్ కంట్రోల్ ఆన్ ద ఫ్యామిలీ. కుటుంబం మీద నువ్వు ఆధిపత్యాన్ని కోల్పోతావు. ఎందుకు పనికొస్తుంది ఆ ఉప్పు చెప్పండి? కాలు కిందేసి తొక్కడానికి, దీపం తీసి బయట పడేయడానికి. ఏంటి లోతులో కనపడింది అంటే అలసత్వం. ఏంటది? అలసత్వం అంటే ఏంటి? దేవుని విషయాల్లో ఆలస్యంగా లోబట్టం. అందుకే అంటారు, ఇంగ్లీష్లో లాట్ అంటారు, ఆయన యొక్క సర్నేమ్ ఏంటంటే లేట్ అన్నమాట. లేట్ అంటే కింద మాట మీరు చదివితే అదే అధ్యాయంలో అతడు తడవు చేశాను అని ఉంటుంది. ఎన్నో వచనం చూడండి, 16. తడవు చేశాను అంటే అతనికి లేట్ చేయడం అలవాటు. గుర్తుపెట్టుకో సోదరులారా, సోదరీలారా, దేవుని విషయాల్లో నువ్వు లేటు చేసి
అలసత్వంగా ఉండి నీ పిల్లలకేదో నీ భార్యకేదో జ్ఞానబోధ చేద్దాం అనుకుంటే వాళ్ళు నీ వెనకాల తాటాకులు కడతారు. ఈ ఎగతాళి చేయడానికి తప్ప దేనికి పనికిరావు నువ్వు. లేట్ అలవాటు. లోతుకి అన్నిట్లో లేట్ లేదు, దేవుని విషయాల్లోనే లేటు. అన్నిటికీ లేట్ లేదని నేను ఎలా చెప్తున్నాను అని అంటే, మీరు 13వ అధ్యాయం చూస్తే అబ్రహాము, బాబు నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను అని అన్నాడు. అనగానే తక్కుమంటే వెళ్ళిపోయాడు. ఎటు? యోర్దాన్ ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయాడు. దాంట్లో మాత్రం దూకుడు. ఉద్యోగానికి, వ్యాపారానికి, సొంత దాని కోసం మాత్రం ఏమి దూకుడులే. దేవుడి విషయాల్లో చెప్పండి తడవు. ఇలాంటి వాళ్ళు కాలు కిందేసి తొక్కక మెడ నెత్తి మీద ఎక్కించుకుంటారా? జాగ్రత్త. భౌతిక విషయాల్లో చురుకుదనం ఉండడం తప్పు కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో చురుకుదనం లేకపోవడం పాపం. పాపం. అందుకే రోమీలకు రాస్తూ అన్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారై. చాలా మందికి చచ్చిపోయిందండి తీవ్రత, చచ్చిపోయింది. నీ మట్టుకు నువ్వే పరీక్ష చేసుకో, తీవ్రత ఉందా లేదా. ప్రార్థన చేయండి సహోదరులు ఒకళ్ళు అంటే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు గుర్తొస్తుంది అనుకుంటా ధ్యానం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము ధ్యానించు. ఏంటా నీటగా నీరసం నాకు అర్థం కాదు. ఏంటిది అసలు అది? అంటే రేపు గొప్పతనమా లేకపోతే ఏంటిది అది? ఇలాంటి వాళ్ళని పరలోకం ఏం బహుమానం ఇస్తుందో నాకు తెలియదు, కానీ ప్రభువు నన్ను క్షమించగా ఒకటి మాత్రం వాస్తవం, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎవరైతే ఆలస్యం చేస్తారో వారు మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకే ఆత్మయందు తీవ్రత కలవారు, ఆసక్తి విషయంలో మాంజులు కాక. అలసత్వం తన యొక్క సారాన్ని చంపేసింది. లోతు మంచోడే, లోతు మంచోడని ఎవరు చెప్పారు? పేతురు చెప్పాడు. ఏమని? నీతిమంతుడైన లోతు సైతం అంటాడు. పేతురు చెప్పాడు ఏమని? లోతు మంచోడే, లోతు నీతిమంతుడు. కానీ లోతులో లోపం ఏంటి? లేట్. లేట్. అబ్రహాము ఏ లేటునైతే వదిలాడో లోతు ఆ లేటును తగిలించుకున్నాడు. అబ్రహాం వదిలేని లేట్ అంటే ఏంటో తెలుసా? అబ్రహాం వాళ్ళ నాన్న పేరేంటి? తెరహు. తెరహు అంటే అర్థం ఏంటి? లేట్ అని, ఆలస్యం అని. లేటు అబ్రహాము జీవితంలో బతికినంత కాలం దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. అబ్రహాము తండ్రి చచ్చిపోయాక అప్పుడు మళ్ళీ మాట్లాడాడు. ఆలస్యం నీ జీవితంలో బతికినంత కాలం దేవుడు నీతో మాట్లాడదు. అందుకే యాత్రికుడనైన నా బస్సులో ఆ పాటలో నే జాగు చేయక త్వరపడదే, ఎన్నిసార్లు అబద్ధాలు పాడారో ఆ వచనం పాడినప్పుడల్లా. ఎన్నిసార్లు పాడారు అబద్ధాలు. ఏం పాడుతున్నావు దేవుడితో? దేవా నా సంగతి ఏంటో తెలుసా నీకు? నీ వాక్యం కనుక నాతో మాట్లాడితే నేను అస్సలు జాగు చేయను. మరి ఏం చేస్తాను? తొందరపడతాను. ఎందుకు తొందరపడతాను? తిండి తింటాక కాదు, నీ ఆజ్ఞలు అనుసరించడానికి తొందరపడతాను. పైనుంచి దేవుడు అనుకుంటారు, అరే నీ చరిత్ర అంతా నాకు తెలుసురా. దేవుని ఆజ్ఞలు ఆచరించడానికి తొందరపడే తత్వం మనలో లేకపోతే సారం కోల్పోతాం. సారం కోల్పోతే కుటుంబంలో వాళ్ళకి తెలియదు. అది అబ్రహాం అట్లా కాదు. వేకువనే లేచి 120 సంవత్సరాలు సుమారు వయసులో పొద్దుటే లేచి కట్టెలు చీల్చి, దేవుడు రాత్రి మాట్లాడాడు, పొద్దున్నే లేచిపోయాడు, అంతే. ఇద్దరికి ఎంత తేడానో చూడండి. ఒకే చోట నుంచి బయలుదేరిన వాళ్ళు ఇద్దరు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.
ఆరిజిన్ ఒకటే, కానీ ఎంత తేడా. మ్యాథ్స్లో యాంగిల్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. యాంగిల్స్ అంటే కోణాలు. యాంగిల్ అంటే ఏంటో తెలుసా? చదువుకున్న వాళ్ళు చెప్తారా డెఫినేషను? విత్ ఎ కామన్ ఎండ్ పాయింట్ ఫార్మ్ ఎన్ యాంగిల్. ఒక పాయింట్ దగ్గరే మొదలవుతాయి రెండు. ఒకటి ఇటువైపు వెళ్తుంది, ఒకటి ఇటువైపు వెళ్తుంది. ఇలాగే వెళ్ళిపోతుంది. ఇది ఇలాగ వెళ్తుంది. ప్రారంభం ఒకటే. ఇది ఎలాగ వెళ్తే ఇదేమో మద్రాసు వెళ్తుంది, ఇదేమో హైదరాబాద్ వెళ్తుంది. రెండు ఒక చోట బయలుదేరినాయి. మనం ఒకే కుటుంబంలో ఒక చోటే ఉండొచ్చు కానీ ఈ యాంగిల్ వేరువేరుగా వెళ్ళిపోతుంది. అందుకే జాగ్రత్త. అలసత్వం పనికిరాదు. ఉందా పోయినట్టే. రెండవ ఉదాహరణ చెప్తాను. రెండవ ఉదాహరణ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 24వ వచనం. నాకు వినబడినది మంచిది కాదు. ఏంటండి? యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. ఎవరెవరితో మాట్లాడిన మాట సందర్భాన్ని బట్టి చెప్తారా? ఏలి పిల్లలతో ఎవరు నిజానికి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఉన్నది ఎందుకు అసలు అక్కడ? దారిలో పెట్టడానిక, క్రమంలో పెట్టడానిక, క్రమం తప్పించడానిక? క్రమంలో పెట్టడానికి ఉన్నారు అక్కడ ఏలి. కానీ తండ్రే పిల్లలతో మాట్లాడుతూ అంటున్నాడు ఏమని? రేయ్ పిల్లలారా, దేవుని ప్రజల్ని మీరే దారి తప్పిస్తున్నారా? దీనిని అతిక్రమము అన్నాం. అక్రమం అని అనొచ్చు, అతిక్రమం అని అనొచ్చు. ఇది మన జీవితాల్లో ఉంటే నెక్స్ట్ జరిగేది ఏంటి? ఈ కాబోదు. ఆ తర్వాత అధ్యాయంలో 2లో మనం చదువుతాం, 4లో ఈ కాబోదు. అతిక్రమం మన ద్వారా మరికొంతమంది దారి తప్పుతుంటే, నీ సహవాసం ద్వారా, నీ యొక్క పరిచయం ద్వారా, నీ సంభాషణ ద్వారా మరొకరు దేవునికి దూరం అవుతూ ఉంటే నువ్వు అతిక్రమింప చేస్తున్నావు, సారం కోల్పోతావు. జరిగిందేంటి? ఒక అవమానకరమైన అంతం కదా. లోతు అంతం అలసత్వం ఎక్కడికి తీసుకొచ్చింది? కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఏలి యొక్క అతిక్రమం, అదే ఆ ఇంటి వారి యొక్క అతిక్రమం ఎక్కడికి తీసుకొచ్చింది? మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత బాగుందో. నా కుమారు ఎవరిని? యెహోవా జనులను. అంటే ఎవరు వీళ్ళు? దేవుని సంఘం. దేవుని సంఘం దారి తప్పేలాగా చేస్తున్నారు. అర్థమవుతుందా? మొదటిది ఎవరు? కుటుంబం. రెండవది ఎవరు? సంఘం. కుటుంబం దారి తప్పటానికి లోతు యొక్క అలసత్వం కారణమైతే, ఇశ్రాయేలు సమాజం దారి తప్పడానికి ఏలీ ఇంటి వారి యొక్క అతిక్రమం కారణం. పర్యవసానం ఏంటో మనకు తెలుసు, నేను వివరించటం లేదు, మీరే ధ్యానం చేయండి. యుద్ధములో హోఫ్నీ ఫీనెహాసులు చచ్చిపోయారు. ఆ వార్త తెలిసి ఏలి వెనక్కబడి మెడ విరిగి చచ్చిపోయాడు. చెప్పండి, సన్మానించబడ్డా, అవమానించబడ్డా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వాళ్ళని వదిలేస్తాను,
వాళ్ళ తృణీకారం వాళ్ళే పొందుతారు. సోదరులారా, సోదరీలారా, జాగ్రత్త. మన ద్వారా దేవుని సంఘములో ఎవరైనా దారి తప్పితే, అందుకే ప్రభు అన్నాడు, ఈ చిన్న వారిలో ఎవడైనా ఒకనికి అభ్యంతరం కలిగిస్తే ఏమన్నాడు? మెడకు చిన్న రాయి కాదు, పెద్ద తిరగటి రాయి కట్టాలి. ఎందుకు? వాడు బతకూడదు, చావాలి. చచ్చిన తర్వాత మళ్ళీ తేలకూడదు, కిందే ఉండాలి, బయటికి కనపడకూడదు. అభ్యంతరపరచడం అంత భయంకరమైన పాపం. అతిక్రమం సారం కోల్పోయేలాగా చేసింది ఒక సమాజాన్ని. తర్వాత ఉదాహరణ చెప్తాను, రండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతులు 16:25. ఏం చేయగా? పరిహాసము చేయగా. ఇంకొకళ్ళు చదవండి. ఆనుకొందును. ఆగండి, ఏం చేస్తున్నారు? ఎగతాళి. ఇది ఎక్కడొచ్చింది? ఇందాక లోతు దగ్గర వచ్చింది. నిజానికి ఎగతాళి చేయబడే స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఆ స్థానం ఏంటి అసలు? వాళ్ళ స్థానం ఎగతాళి చేయబడే స్థానం వాళ్ళది. సంసోన్ది ఎగతాళి చేయబడే స్థానం అండి. రే ఎవడరా అంటే మొత్తం పారిపోయేది. ఎందుకు వచ్చింది ఎగతాళి చేసే స్థితి? ఎందుకు ఆ స్థితిలోకి వచ్చాడు? తొక్కబడటం అంటే అదే అర్థం. సారం పోయింది. సారం పోవడానికి కారణం ఏంటి అంటే అశ్లీలత, అపవిత్రత. అశ్లీలత అంటే సెక్స్ సంబంధమైన, శరీర సంబంధమైన కోర్కెలు, ఆలోచనలు దహించి వేస్తూ ఉన్నాయి. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, భయంతో ఈ మాట చెప్తున్నాను. ఏ యవనస్తుడైతే, ఏ యవనస్తురాలైతే ఈ అశ్లీల సంబంధమైన వాటికి బానిసవుతాడో, బానిసవుతుందో, మీ జీవితం ఎగతాళి పాలవడానికి తప్ప దేనికి పనికిరాదు. నోట్ దిస్ పాయింట్. పెద్ద గాని, చిన్న గాని, ఆడ గాని, మగ గాని, ఎవరే గాని అదిరిపోయే ప్రజలు అయిన చూసి అదిరిపోయి పారిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు అశ్లీలతకు అలవాటు పడిన ఈ వ్యక్తిని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. ఎందుకు చదువులో రాణించలేకపోతున్నారు? ఇదే రీజన్. రేపు సండే యూత్ మీటింగ్లో ఒక వీడియో వేస్తాను, చూడండి. రీజన్ ఏంటి? ఎందుకు చదువులో రాణించలేకపోతున్నారు? డైవర్షన్స్. రకరకాల. మనసు స్థిమితం ఉండలేదు. తిన్నగా కూర్చొని ఒక గంట సేపు చదవలేరు. దానికి తగ్గట్టే వస్తాయి మార్కులు. అంతేకాదు, దేవుని నమ్మిన పిల్లల్లో, దేవుని నమ్మిన వారిలో కూడా, దేవుని పిల్లలను అనిపించుకునే వారిలో కూడా ఈ
పాప సంబంధమైన ఆలోచనలు నీలోని సారాన్ని తీసేస్తాయి, ధైర్యం దమ్ము కోల్పోయేలాగా చేస్తాయి. బయటికి చాలా పరిశుద్ధుల్లాగా ఉంటారు, లోపల దానికి బానిసైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, సారం పోతది. అపవిత్రత. ఎలాంటి సంసోను ఎలాగయ్యాడు? చివరి తలంపు చెప్తాను. క్రొత్త నిబంధనలోనికి వద్దాం. క్రొత్త నిబంధన మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. బోధకుడా, వచ్చిత్రి పడద్రోయిను, మూర్ఛిల్లును, చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. ఆ మాట ఎంత బాగుంది. వారి చేత కాలేదు. నిజానికి శిష్యులకు ఏం కావాలి? చేత అవ్వాలి. చేత అవుతుందని తీసుకొచ్చారు. ఎక్కడికి? శిష్యుల దగ్గరికి. శిష్యుల దగ్గరికి చేత అవుతుందని తీసుకొని వస్తే వీళ్ళకేమో చేత కావట్లేదు. చేత కాకపోతే ఎంత అవమానం అండి అది, ఎంత నెగిటివ్ కంప్లైంట్ అండి అది. నీ శిష్యుల దగ్గర తెచ్చాగానే చేత కాలేదు. ఏంటి వాళ్ళల్లో ఉన్న లోపం అని అంటే, వారిలో ఉన్న లోపం ఏంటి? ప్రార్థన లేమి. ఈ 5 చాలనుకుంటాను. మళ్ళా చెప్తాను. ఇక్కడ సమర్పణ ఉండవలసిన స్థానంలో స్వార్థం వచ్చి కూర్చుంది. తీవ్రత ఉండవలసిన స్థానంలో అలసత్వం వచ్చి కూర్చుంది. క్రమం ఉండవలసిన స్థానంలో అతిక్రమం వచ్చి కూర్చుంది. పరిశుద్ధత ఉండవలసిన స్థానంలో అపవిత్రత వచ్చి కూర్చుంది. ప్రార్థన, విశ్వాసము, ఉపవాసము. ప్రభువు 3 మాటలు చెప్పాడు. ఈ 3 ఉండవలసిన స్థానంలో ఇది వచ్చి కూర్చుంది. అందుకే ఎవరు కోప్పడ్డారు వాళ్ళని, శిష్యుల్ని? చెప్పండి, ఎవరు కోప్పడ్డారు? ప్రజలు కోప్పడ్డట్టుగానే ఉంది, ప్రభు కూడా కోప్పడ్డాడు. ఏమన్నాడు పైన మాట్లాడుతూ? విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా. ఉందా మాట? విశ్వాసము లేని తరము వారులారా. ఒకసారి నా వైపు చూడండి. తరాన్ని వీళ్ళు ప్రభావితం చేయాలా, తరము ద్వారా వీళ్ళు ప్రభావితం అవ్వాలా? తరాన్ని ప్రభావితం చేయాలి. కానీ ప్రభు వాళ్ళకి పెట్టిన పేరేంటి? విశ్వాసం లేని తరము వారలారా. అంటే ఈ తరమే వాళ్ళని ఏం చేసింది? ప్రభావితం చేసింది. ప్రభావితం చేయవలసిన వాళ్ళు ప్రభావితులయ్యారు. అందుకే కోపడ్డాడు ప్రభు. చివరికి వాళ్ళు ఒక మాట అడిగారు, ప్రభువా, ఎందుకు మేము దీన్ని పోగొట్టలేకపోయాం అని అంటే, ప్రభు చాలా మంచి మాట చెప్పాడు. అది ఏమన్నా? అందుకు ఆయన, ప్రార్థన వలననే కాని అని కింద ఒక అంకె వేసి ఉంటది కదా, ఉపవాసం. అందుకే 3 రాసింది. ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి అందరూ, ఒకసారి దీని వైపు చూడండి. నీలో సమర్పణ ఉందా? ఇది లేకపోతే నీ సారం ఊడిపోద్ది. నీలో తీవ్రత ఉందా ప్రభు కోసం?
అది లేకపోతే తొక్కపడటానికి పనికొస్తావు. ఈలో క్రమం ఉందా? అది లేకపోతే దానికే. పరిశుద్ధత ఉందా? అది లేకపోతే దానికే. నీలో ప్రార్థన, విశ్వాసం, ఉపవాసం ఉందా? అది లేకపోతే అంతే సంగతులు. ఉపవాసం అనేది క్రొత్త నిబంధనలో అందరూ కలిసి చేయాలని ప్రత్యేకమైన ఆజ్ఞ ఏమీ లేదు. కానీ అలాగని ఉపవాసం అనే దాన్ని చిన్న చూపు, తక్కువ చూపు చూడలేదు. దాని యొక్క ప్రస్తావన, దాని ప్రాముఖ్యత బైబిల్లో కనపడుతూనే ఉంది. ప్రాముఖ్యమైన విషయాలు జరగవలసినప్పుడల్లా ఉపవాసం ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువు వారు నిజానికి సేవా పరిచర్య ప్రారంభించటానికి ఉపవాసం ఆయనకి అవసరం లేకపోయినా ఆయన ఉపవాసం ఉన్నాడు. అది చాలు కదా దాని ప్రాముఖ్యత తెలియడానికి. అక్కడ ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఉపవాసం అంటే 7 చక్కెర కేళీలు, 4 గుడ్లు, లీటర్ పాలు, ఇవన్నీ తీసుకొని ఉపవాసం ఉంటాం కాదు. నిజంగా భారం కలిగి ఈరోజు నాకు భోజనం మీద ఇష్టం లేదు, ఎవరో చెప్తాం కాదు, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండే అనుభవం ఉందా? అది సారం లేకపోవటానికి ఇవే కారణాలు. ఒకసారి చెప్పండి. సమర్పణ లేకపోవడం. 2, ఆత్మ విషయాల్లో తీవ్రత లేకపోవడం. 3, మనం క్రమం లేకపోవడం. మరికొంతమందిని క్రమం తప్పించడం. క్రమం లేని వాళ్ళు క్రమం తప్పిస్తారు. పరిశుద్ధత లేకపోవడం, ప్రార్థనలో ఓడిపోవడం, విశ్వాసంలో జారిపోవటం, ఉపవాసం అనేది సాధన చేయకపోవడం. ఈ చాలు సారం పోవటానికి. సారం పోయిన ఉప్పు దేనికి పనికొస్తుంది? మళ్ళీ చెప్పండి. తొక్కబడడానికి. వెలుగివ్వని దీపం దేనికి పనికొస్తుంది? పారేయటానికి. అందుకే ప్రభు 2 చక్కటి పేర్లు మనకు పెట్టాడు. ఏంటి ఆ పేర్లు చెప్పండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, సారం పోకుండా చూసుకోండి. లోకమునకు వెలుగై ఉన్నారు, కాంతి తగ్గకుండా చూసుకోండి. రాకడ కొరకు కూడా ప్రభు చెప్పిన సంగతి అదే. అనుకోని గడిలో మనిషి కుమారుడు వస్తాడు, మీ దీపాలు గొటారెలుచుండనివ్వండి అన్నాడు. ఏమన్నాడు? మీ దీపములు వెలుగుచుండనియుడి. చెప్పండి, మీ దీపాలు వెలుగుతున్నాయా? గొటారెలతో వెలుగుతున్నాయా? మకమకలాడుతూ వెలుగుతున్నాయా? అసలు ఆరేపోయినాయా? తెలీదు. ఎవరైనా దిగజారిపోయి కూర్చున్న వాళ్ళని ఏమంటారు? ఏంట్రాట ఆరిపోయిన ముఖం వేసుకొని కూర్చున్నావు అంటారు. చాలా మంది ముఖాలు అలాగే ఉన్నాయి. అసలు ఆ ముఖాల్లో తీవ్రత, సంతోషం, ప్రేమ, ఆసక్తి కనపట్టలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ముఖాలు దిగాలుగా ఉన్నాయంటే అర్థం ఏంటి? మనసు భారాలతో నిండిందని అర్థం. మనసు భారాలతో నిండిందంటే అర్థం ఏంటి? స్వార్థం నిండుకుందని అర్థం. అది ఏదైనా కానీ, మన పరిస్థితో, మన అప్పో, మన సమస్య ఏదైనా కానీ, ప్రభు ఏదైతే పర్వాలేదన్నాడు రాకడ విషయంలో చెప్పండి. ఏదైతే పర్వాలేదులే, మీరు డల్గా ఉన్న ఏం కాదన్నాడు చెప్పండి. తిండి, మత్తు, ఐహిక విచారం. 3 స్వార్థానికి సంబంధించినయేగా. తిండి, మత్తు, ఐహిక విచారం. వీటిల్లో పర్వాలేదు, నేను ఐహిక విచారం అంటే విచారం లేకుండా ఎవరుంటారు? ఎవరికొకరికి విచారం ఉంటుంది అని అన్నాడా? అది కూడా ఊరే. సోదరులారా, మన సారం పోకుండా చూసుకుందాం, వెలుగు ఆరిపోకుండా చూసుకుందాం. అది పోతే వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్. మనం దేనికి పనికిరాం. ప్రభు మనల్ని ఏ ఉద్దేశంతో ఉంచాడో అది నెరవేరదు. నెరవేరకపోతే ఏం జరుగుతుంది? మొన్న వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక తాగేసి రైల్వే మ్యాన్
డ్యూటీకి వచ్చాడు, గేట్ తీయట్లా, ట్రాఫిక్ ఆగిపోయింది, ఎంతసేపు తీయట్లేదని అందరూ వెళ్ళి లేపితే అన్నాడు, అవును సార్ నేను తాగొచ్చాను సార్ అంటాడు, గేట్ తీయడు. తాగొచ్చాను సార్ అంటాడు, గేట్ తీయడు. మీరు చూసి ఉంటారు, తాగొచ్చానని చెప్తున్నాను కదా సార్ అంటాడు, మళ్ళీ తిప్పి అదే మాట అంటాడు, గేట్ తీయట్లా. చెప్పండి, ఇది పై అధికారికి తెలిస్తే ఏమంటాడు? వెరీ గుడ్, ఇంకొక డోస్ వేసుకొని ఇంట్లో పడుకోరా, నెల జీతం వేస్తానంటాడా? ఉంటాడు, సస్పెండ్. వాళ్ళు అంటంటేనే వణికిపోతున్నాడు, తాగే నిషాలో కూడా వణికిపోతున్నాడు. మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తామంటే వద్దు సార్ దండం పెడుతున్నాడు. హై కమాండ్కి తెలిసి ఎంత నష్టం అడిగి తెలుసు. మన హై కమాండ్ ఉన్నాడు, మనల్ని నియమించాడు ఇక్కడ రెండిటి కొరకు. మీరు లోకంలో ఉన్నారు, ఈ రెండు జరగాలి. ఏం జరగాలి? సారం ఇవ్వాలి, వెలగాలి. కమాన్ డూ ఇట్, చేయండి. అది జరగకపోతే మనుషులే మిమ్మల్ని తొక్కుతారు, తర్వాత నేను తీర్పులోకి తెస్తాను, మీరు బయట పారవేయబడతారు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సారం కోల్పోవటానికి కారణాలు, అందుకే మన ప్రభావం మనుషుల మీద పట్ల. నిజానికి మనస్సు మీద, మనసులో పెట్టి చెప్పు, నువ్వు రక్షించబడిన తర్వాత ఎంతకాలం, ఎంతమంది నీ ద్వారా సంఘంలో చేర్చబడ్డారు? నువ్వు సంవత్సరాల తరబడి వస్తున్నావు కదా, నీ కుటుంబం యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? సమాజంలో నీ ప్రభావం ఎలా ఉంది? నీ కాలేజీలో నీ ప్రభావం ఎలా ఉంది? స్కూల్లో ఎలా ఉంది? ప్రభు అందుకు కదా ఉంచింది. చదువు, వివాహం, ఉద్యోగము, పిల్లలు, వ్యాపారం, దీనికోసం మాత్రమేనా ప్రభు ఉంచింది? ఎందుకు మన ప్రభావం ఆగిపోతుందంటే ఇవే: సమర్పణ లేకపోవటం, తీవ్రత లేకపోవడం, క్రమము లేకపోవడం, పరిశుద్ధత లేకపోవడం, ప్రార్థన, విశ్వాసం, ఉపవాసం, అభ్యాసం లేకపోవడం. అందుకే ఎవరి మీద ప్రభావం చూపలేకపోతున్నాం. ఏదో యాంత్రికంగా మందిరానికి రావడం, ఏలి కూడా అంతే కదా, ఆ డ్యూటీ ప్రకారం రావడం, బలి అర్పించడం లేదా ధూపం వేయడం, కానీ క్రమం లేదు. శిష్యులు కూడా అంతే కదా, ఆయన వెంబడించడం, ప్రజలను లైన్లో కూర్చోబెట్టడం, కానీ వాళ్ళల్లో ప్రార్థన శక్తి లేదు, విశ్వాసము లేదు, ఉపవాస అభ్యాసం లేదు. సారం కోల్పోవడం ప్రమాదం సోదరులారా. వెలుగు చీకటిగా మారడం ప్రమాదం. అందుకే ప్రభువా 2023లో 10 నెలలు నిస్సారం అయిపోయింది నాయన. పది నెలలు దాదాపు చీకట్లోనే గడిచిపోయింది ప్రభువా అని అడుగుదాం ప్రభువుని. కనికరిస్తాడు దేవుడు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు. కనికరించమని అడుగుదాం. ఒక ప్రభావితమైన విశ్వాసిగా మన కుటుంబంలో, మన సంఘములో, మన సమాజంలో బ్రతుకుదాం. ప్రభు వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా నా ప్రభావం చూడు ఎంత మీద పడిందో, నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలం, నీవు నాకు ఇచ్చిన వరములు, నీవు నాకు ఇచ్చిన సామర్థ్యంతో చూడు ఎంతమందిని నేను ప్రభావితం చేశాను. ఇదిగో మా పేటలో ఉన్నవాళ్ళు, మా ఇరుగు పొరుగునున్న వాళ్ళు, నా తోటి ఉద్యోగస్తులు, నా తోటి విద్యార్థులు,
చూడు ఎంతమంది ప్రభావితమయ్యారో ప్రభువా అని ఆయనకు చూపిద్దాం. లేకపోతే లోకంలో తొక్కబడతాం, అక్కడ తీర్పులో నిలబడతాం. దేవుని మాట అయితే ఎప్పటికీ అబద్ధం కాదు. ప్రార్థన చేద్దాం. సహోదరుల్లో ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి.